సంతోషాన్ని మీరు పొందటంలో కన్నా ఇతరులకు పంచటంలోనే ఎక్కువ ఆనందం లభిస్తుంది. మాటలు చెప్పేవారి చుట్టూ చాలామంది వచ్చి చేరతారు, కానీ మాటపై నిలబడే వారి దగ్గరకు విజయం వచ్చి చేరుతుంది. నేను అనే అహం, అతను అనే ఈర్ష్య, నాది అనే అత్యాస మనిషిని ప్రశాంతంగా బ్రతకనివ్వవు. బలవంతుల పక్కన నడిచినంత మాత్రాన నువ్వు బలవంతుడివి కాలేవు. వాళ్ళు నిన్ను వదిలేసిన రోజు ఒంటరిగా నిలబడటానికి కూడా నీ బలం చాలదు. సంతోషంగా ఉండాలంటే 3 మార్గాలు: కృతజ్ఞత, చిరునవ్వు మరియు ఇతరుల మనసు దెబ్బతీయకుండా ఉండటం. గర్వపడాల్సింది ధనవంతుడైనప్పుడు కాదు, ఆ డబ్బు పేదలకు ఉపయోగపడినప్పుడు. సాధించాలనే కసి నీలో లేనప్పుడు, సరిపడంత కృషి చేయలేనప్పుడు నీ కలలు నిజమవుతాయని కలగనొద్దు. అవి ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి. గెలుపుని మరిచినా ఓటమిని గుర్తుంచుకోవాలి. ద్వేషాన్ని మరిచినా స్నేహాన్ని మర్చిపోకూడదు. ప్రేమ, అభిమానం, గౌరవం, మర్యాద మీరు ఇతరులకు ఎంత ఇవ్వగలరో అంతే తీసుకోగలరు. ఒక అబద్ధం వ్యక్తిని కేవలం బలహీనుడిగా చేయడం మాత్రమే కాదు, విశ్వాసం కూడా కోల్పోయేలా చేస్తుంది. చిరునవ్వుకు మహోత్తర శక్తి ఉంది. వయసును తగ్గించి ఆయుష్ను పెంచే దివ్య ఔషధం. సమస్యలు తగ్గించి విజయాల వైపు నడిపిస్తుంది. లోపాలు ఎక్కడైనా ఉంటాయి, వాటిని సరిచేయటం ముఖ్యం, లెక్కించటం కాదు. చిరునవ్వు ఇసుకు చెందిన వారికి విశ్రాంతి, దుఃఖంలో ఆశకు క్రాంతి, కష్టంలో ఇచ్చే ఉత్తమమైన బహుమతులు. విత్తనం మొలిచి పండుగా మారినట్లే కర్మ ఫలించి ఫలితంగా మారుతుంది. ఒకే జోకు మీద మళ్ళీ నవ్వరు కాబట్టి ఒకే దుఃఖం మీద మళ్ళీ బాధపడకూడదు. వర్ణాల కంటే స్నేహబంధాలు ఎంతో విలువైనవి. మీ మనసుకు నచ్చింది చెప్పాలనుకుంటే మనసుకు నచ్చని దాన్ని వినగలిగే శక్తిని కూడా కలిగి ఉండాలి. మీ మనసులోని ఆనందాన్ని ఎప్పుడు జీవంగా ఉంచుకోండి. నవ్వుతూ రోజులు గడుపుతూ దుఃఖాలను సిగ్గుపడేలా చేయండి. ప్రేమ అనంతమైనప్పుడు ప్రతి అణువు పవిత్రమవుతుంది. ప్రతిరోజు ఉత్తమమైనదని మీ హృదయంలో నమ్మండి. మీ మాటల్లో అద్భుతమైన శక్తి ఉంది. చేదుగా మాట్లాడితే తేనె కూడా అమ్ముడుపోదు, తియ్యగా మాట్లాడితే మిరపకాయ కూడా అమ్ముడుపోతుంది. మనసు పరుగులాగినప్పుడే జీవితంలో శాంతి లభిస్తుంది. అహంకారంతో ఏ బంధాన్ని దూరం చేసుకోకండి. తర్వాత ఎంత మమకారం పంచినా ఆ బంధాన్ని చేరుకోలేరు. మనిషి మనసులో ఏమున్నా మాట్లాడే మాటపై నమ్మకం లేకుంటే 2 మనసుల బంధం ఎప్పటికీ నిలబడలేదు. ఏ బంధాన్నైనా మాటలతో దూరం చేసుకోవడం సులభమే, కానీ తిరిగి పొందాలంటే జీవితకాలం సరిపోదు. దూరంగా నాటిన మొక్కలు పెరిగి పెద్దవై దగ్గరవుతున్నాయి, కానీ మనుషులు మాత్రం ఎదిగే కొద్దీ ఒకరికొకరు దూరం అవుతున్నారు. దూరం 2 మనుషుల మధ్య అయితే కొంతకాలానికి చెరిగిపోతుంది. అదే 2 మనుషుల మధ్య అయితే ఎప్పటికీ దరిచేరదు. ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనది. విలువలేని, విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది. ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కాదు. ఆస్తులు సంపాదించటం కాదు, మిమ్మల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషులు సంపాదించుకోవటంలోనే నిజమైన ఆనందం ఉంది. చలికి వ్యతిరేకంగా ఉన్ని ఎలా పనిచేస్తుందో అలాగే సహనం తప్పుల నుండి రక్షణగా పనిచేస్తుంది. ప్రకృతిలోని ప్రతి వస్తువును మంచి దృక్పథంతో చూస్తే ప్రతిదీ మీకు ఏదో ఒకటి నేర్పుతుంది. మీకు కావాల్సిందల్లా ఓపిక. జీవితాన్ని చాలా సంతోషంగా జీవించేందుకు గొప్ప దారి వర్తమానంలో మాత్రమే జీవించటం. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి గురించి ఎక్కువ తెలుసుకోకండి. మీ గురించి ఎవరికి పూర్తిగా చెప్పకండి. జీవితంలో ప్రతిదీ మీకు వ్యతిరేకంగా జరుగుతుందనిపించినప్పుడు విమానం కూడా గాలికి ఎదురుగా బయలుదేరుతుందని గుర్తుంచుకోండి. ఒక్క నిమిషంలో జీవితం మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. జీవితంలో ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు ఒకరికొకరు తోడుగా కలిసిమెలిసి సంతోషంగా బ్రతకటంలోనే నిజమైన ఆనందం ఉంది. దొరికిన వాటితో సంతృప్తి పడేవారు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవారు ఎప్పటికీ బాగుపడరు. బ్రతకటం కోసం రాజీ పడటం కంటే
మీకు నచ్చిన విధంగా బ్రతకటం కోసం యుద్ధం చేయటమే ఉత్తమం. మనుషులను గొప్పవారిగా చేసేది వారి చదువు, అంతకన్నా గొప్పవారిగా చేసేది వారి మంచితనం. మీరు ధనవంతులకు అందుబాటులో ఉంటే అది వారికి చాలా చిన్న విషయం. అదే లేని వారికి అందుబాటులో ఉండండి, అప్పుడు మీరు వారి దృష్టిలో దేవుడితో సమానం. మంచి పుస్తకం, మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. తప్పు ఎవరిదైనా కావచ్చు. ఒక్క మాట తగ్గి బ్రతకటంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలు చెప్పినంత సమానం. కష్టానికి ఫలం తప్పకుండా లభిస్తుంది, విత్తనం తప్పకుండా మొలుస్తుంది. చీకటి, వృద్ధాప్యం, మరణం అనేవి జీవితంలో అనివార్యమైన సత్యాలు. చుట్టూ ఉన్న చెడును చూసి కలత చెందకండి, మీరు ఎల్లప్పుడూ సత్యాన్ని అనుసరించండి. సుఖంగా జీవించాలంటే మంచి వాతావరణం ఉన్న ప్రదేశంలో ఇల్లు ఉండటం కంటే ఇంట్లో మంచి వాతావరణం ఉండటం ముఖ్యం. లక్ష్యం కనిపించకుండా పోకుండా ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తే విజయం నీకు తప్పకుండా దక్కుతుంది, నేడు కాకపోతే రేపు. అభ్యంతరాలను వదిలిపెట్టి కృతజ్ఞతలు తెలియజేసి మీ దగ్గర ఉన్న దానితో సంతోషించండి. మనిషి అహాన్ని వదులుకుంటే ఈ భూమిపై బ్రతకటానికి 1,00,000 మార్గాలు కనిపిస్తాయి. పనిచేసే వాళ్లకు విలువివ్వాలి, చెవులు నింపే వాళ్లను దూరంగా ఉంచాలి. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మీతో అవసరాలున్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. ఆకాశాన్ని చేరుకోవాలంటే రెక్కలు మాత్రమే సరిపోవు, ధైర్యం కూడా అవసరం. మీరు చికాగ్గా ఉన్నప్పుడు మౌనాన్నే వహించండి, ఎందుకంటే అప్పుడు మీ నోటి నుండి వచ్చేవి మాటలు కావు, మనసు నొప్పించే ఆయుధాలు. మీ మాటల్లో ఇష్టాన్ని, కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్నవారే మీకు నిజమైన ఆత్మీయులు. మీపై మీకు నమ్మకం ఉంచితే మీ లక్ష్యాలను సాధించటానికి ప్రపంచం మీకు సహాయం చేస్తుంది. కష్టాలు వస్తాయి, కానీ ఎప్పుడు ఓటమిని అంగీకరించవద్దు. కలలను సాధించాలంటే మెలకువగా ఉండాలి. నిద్రలో అయితే ప్రతి ఒక్కరూ ఉండిపోతారు. చిన్న అడుగులు కూడా పెద్ద లక్ష్యం వైపు తీసుకెళ్తాయి. అదృష్టాన్ని కర్మతో నిద్రలేపాలి. కేవలం మాటలతో మీ విలువైన సమయాన్ని వృధా చేయవద్దు. ఆశ సముద్రంలా ఉండాలి, ఓర్పు బంధంలా ఉండాలి. కష్టపడితే గమ్యం తప్పక చేరుకుంటారు. ప్రస్తుతం ఉన్నది మీకు లభించిన అత్యుత్తమమైనది, భవిష్యత్తు మరింత అద్భుతమైనది. ప్రతి ప్రదేశంలో సుఖంగా జీవించటానికి మిమ్మల్ని మీరు అనుకూలంగా మార్చుకోవాలి. నువ్వు నిన్ను నీతోనే పోల్చుకో, ఇతరులతో కాదు. ప్రతిఫలం రుచిలో వేరుగా ఉంటుంది. ప్రతి సమస్యకు పరిష్కారం మీలోనే ఉంది, దాన్ని కనుక్కోవటానికి కొంచెం ప్రయత్నం చేయాలి. దేవుడు శక్తినిస్తాడు, కష్టాలను తట్టుకునేలా చేస్తాడు. ఆయనపై భక్తి విశ్వాసం ఉంచి కష్టాలను అధిగమించాలి. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సాయం అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.